ఇంద్రుడు వచ్చి మాయోపాయంతో మళ్ళీ ఈ అమృత్ భాండాన్ని ఎత్తుకు వెళ్ళటం. ఎప్పుడైతే ఈ అమృత్ భాండాన్ని ఇవ్వగానే వెంటనే ఆ పాములు సరే మీ దాస్యం విముక్తి అయిపోయింది. ఇంక మీరు వెళ్ళండి అంటే గరుత్మంతుడు వచ్చి తల్లిని తీసుకొని మరో వాళ్ళ చెర నుంచి బయటకొచ్చేసి వెళ్ళిపోతారు. ఇంద్రుడు అమృత్ భాండం వెనక్కి తీసుకెళ్తాడు. అప్పుడు ఈ పాములన్నీ కూడా వచ్చేటప్పటికి అమృత్ భాండం ఉండదు. జరిగిన మోసాన్ని గ్రహించి అప్పుడు ఏమీ చెయ్యలేక ఆ దర్భల పైన ఉన్నటువంటి ఆ 2, 3 చుక్కలైనా కనీసం ఆ అమృత బిందువులనైనా వాటిని నాలుకతో నాకితే కొంతవరకైనా మనకి ఆ అమృతం తాగితే ఏమిటి ముసలితనం లేకపోవడం, చావు రాకపోవడం కదా! కొంతలో కొంతైనా నయం అని చెప్పేసి ఈ పాములన్నీ కూడా ఆ దర్భల పైన అవి అమృత చుక్కలను నాకటం వల్ల పాముల యొక్క దర్భలు చాలా పదునుగా ఉంటాయి. చాలా పదునుగా ఉండవల్ల అందుకనే మనం కుశాగ్ర బుద్ధి అంటాం. కుశము అంటే దర్భ, గడ్డిపోచ. ఈ దర్భ పైన ఇప్పుడు కూడా మనం ఏదైనా ఒక గడ్డిపోచను తీసుకొని దానిపైన వేలితో ఇలా అనగానే చాలా షార్ప్గా ఉండి బ్లేడ్తో కట్ అయినట్టుగా వెంటనే కట్ అయి రక్తం వచ్చేస్తుంది. అంత పదునుగా ఉంటుంది. అందుకనే కుశాగ్ర బుద్ధులు అంటే అదే దాని నుంచి ఆ మాట వచ్చింది. అంటే బాగా తెలివైన వాళ్ళు, బుద్ధి పదునుగా ఉన్నటువంటి వాళ్ళని కుశాగ్ర బుద్ధులు అంటారు. కుశము అంటే గడ్డికి ఉండేటువంటి పదునుదనం. ఇక్కడ గడ్డి పైన ఉన్న చుక్కలు నాకడం వల్ల పాముల యొక్క నాలికలు చీలి రెండుగా ఉంటాయని కూడా అంటారు లోకంలో. అందుకే పాముకి 2 నాలుకలు ఉంటాయని ఆ రకంగా వచ్చిందని కూడా ఒక కథ మనకు ఉంది. ఏది ఏమైనా ఈ విధంగా ఆ గరుత్మంతుని కథ ఇలా ముగిసినప్పటికీ కూడా అసలు జరుగుతున్నది ఏమిటంటే అక్కడ జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తున్నాడు. సర్పయాగం చేయటం వల్ల సర్పాలన్నీ వచ్చి అందులో పడి నశించిపోతున్నాయి. ఈ సర్పాలు నశించటం వల్ల ఇది అమృత భాండం కథ వేరు, అమృతాన్ని తీసుకురావడం, తల్లి దాస్య విమోచనం. కానీ ఈ నాగులకున్నటువంటి కష్టమంతా కూడా ఇంకా పూర్తిగా తీరలేదు. ఈ నాగులన్నీ కూడా సర్పయాగంలో బలి కావడానికి కారణం ఏమిటంటే తల్లి కద్రువ ఆ రోజు ఆ గుర్రం తోకను నలుపు చేయకపోవడం వల్ల తన మాట వినలేదనే కోపంతో ఇచ్చిన శాప ఫలితంగా ఈ సర్పయాగంలో ఈ పాములన్నీ కూడా బలైపోతున్నాయి. ఈ సర్పయాగాన్ని ఎలాగైనా ఆపాలి అని ఆస్తికుడు అనేటువంటి ఒక మహర్షి బయలుదేరుతాడు. ఆస్తికుడు అనేటువంటి ఒక మహర్షి బయలుదేరి ఈ జనమేజయ మహారాజు దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఈ సర్పయాగాన్ని ఆపాలి అంటే జనమేజయుడు అంటాడు, లేదు నా తండ్రి గారు పరీక్షిత్ మహారాజుని తక్షకుడు చాటుమాటుగా వచ్చి కాటు వేసి చంపేసి ప్రాణాలు హరించాడు. నా తండ్రిని చంపిన వాడిపైన పగ తీర్చుకోవడానికి వాడి వంశాన్నంతా కూడా నేను నాశనం చేస్తున్నాను. మీరు ఎంత గొప్ప మహర్షులైనా ఆస్తిక మహర్షి అంటాం ఆయన్ని, మహర్షులైనా కూడా నేను మిమ్మల్ని గౌరవిస్తాను, కానీ మీరు చెప్పిన మాట మాత్రం నేను వినను, ఏమీ అనుకోవద్దు, నేను సర్పయాగం మానను అని అంటాడు. ఇది ఇలా జరుగుతుండగా ఈ పాములన్నీ ఇలా నశించిపోతుంటే పాముల్లో ఉన్నటువంటి వాసుకి, తక్షకుడు, మరి శేషుడు, ఇలా రకరకాల పాముల్లో చాలా బలవంతులు రాజులైనటువంటి పాములు కూడా ఉన్నాయి. వాళ్ళంతా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వాసుకి శేషుడు తనకు ఒక వరం ఉంది. ఆ శేషుడు వరం ఏమిటంటే శ్రీ మహావిష్ణువుకు పాన్పుగా అతను వెళ్ళిపోతాడు. తర్వాత వాసుకి ఈ మందర పర్వతాన్ని వాసుకిని కవ్వంగా చుట్టి దేవతలు దానవులు మందర పర్వతాన్ని మదించి క్షీరసాగరంలో మదించేటప్పుడు ఈ వాసుకి దాన్ని చుట్టుకోవటం వల్ల అతనికి కూడా కొంత వీళ్ళ సపోర్ట్ ఉంటుంది, కాబట్టి అతనికి ఏమీ కాదు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు తక్షకుడు ఒక్కడే వాడు ఏమీ లేకుండా భయపడిపోతూ నన్ను కాపాడేవాళ్ళు ఎవరు ఏమిటి అని బ్రహ్మ దగ్గరికి వెళతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు దగ్గర ఈ వినత సంతానంలో ఒకడు వాడంటాడనమాట, తక్షకుడికి మరణం లేదు, ఎందుకంటే బ్రహ్మదేవుడి యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈ ఆపద వచ్చింది నిజమే, కానీ ఈ ఆపద ఏదో రకంగా మాసిపోతుందే తప్ప కొంతకాలం తర్వాత ఈ సర్పయాగం
జనమేజయ మహారాజు ఆపేస్తాడు. తక్షకుడికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఏదో చిన్న చిన్న జీవులు మాత్రం చనిపోతాయి అంతే కదా. ఇప్పుడు 2 రాజ్యాల మధ్యలో యుద్ధం జరిగినప్పుడు రాజు, మంత్రి, పై వాళ్ళ స్థాయి వాళ్ళంతా కూడా సురక్షితంగా క్షేమంగా ఉంటారు. అసలు ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి బలైపోయేది సామాన్య ప్రజలు, ఏమీ తెలియని అమాయక ప్రజలు, సైనికులు. ఆ ప్రజలు మాత్రమే బలైపోతారు. అట్లా వీళ్ళు బలైపోయినా తక్షకుడికి వచ్చినటువంటి ఆపద ఏమీ లేదు అని చెప్పి ఆ వినత సంతానంలో ఒకడు చెప్పటం వల్ల వీళ్ళంతా ఒకరోజు బ్రహ్మదేవి దగ్గరికి వెళ్ళి, అయ్యా బ్రహ్మగారు, మరి ఏమిటి మా నాగవంశాన్ని అంతా కూడా ఇలా నిర్మూలన చేస్తున్నావు, ఏమిటి కారణం అంటే, అప్పుడు బ్రహ్మ అంటాడు, అవును, నాగా జాతి బాగా పెరిగిపోవటం వల్ల, ఆ బుసల వల్ల, ఆ విషాగ్నుల వల్ల ప్రపంచమంతా కూడా కాలుష్యం అయిపోతుంది. కాబట్టి కొంతకాలం వీటిని నివారించాలి అని చెప్పేసి దానివల్ల ఈ సర్పయాగం అనేది జరుగుతోంది. దానివల్ల కొంతవరకు ఇవన్నీ నశించిపోతే, కాలుష్యం అంతా కూడా తగ్గిపోతే అప్పుడు మరి ప్రపంచమంతా కూడా సుఖంగా ఉంటుంది అని చెప్పేసి, అందువల్ల నేను దీన్ని ఆపలేకపోతున్నాను అని చెప్పేసి బ్రహ్మ కూడా దాన్ని సమర్థించినట్టుగా మాట్లాడతాడు. అలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో తక్షకుడు ఏ విధంగా తను మరి ప్రాణాలు రక్షించుకోవాలి, ఒకవైపు జనమేజయ మహారాజు ఆ ఋత్విక్కులు, ఆ యజ్ఞం చేసేటువంటి ఋత్విక్కులందరినీ కూడా ఏం చెబుతాడు, మీరు తక్షకుడిని, అసలు జనమేజయుడి యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి, తక్షకుడుని చంపాలి. తక్షకుడు వచ్చి ఆ యజ్ఞకుండంలో పడి ప్రాణాలు పోగొట్టుకోవాలి. మిగతా వాళ్ళతో ఆయనకి లెక్కలేదు. తక్షకుడే తన తండ్రిని చంపాడు కాబట్టి తక్షకుడు వెళ్ళి ఎక్కడో దాక్కున్నాడు. ఆ తక్షకుడిని రప్పించాలి. ఈ ఋత్విక్కులు వాళ్ళ మంత్రోచ్చాటన వల్ల, మంత్ర ఉచ్చారణ వల్ల, మంత్రానికి అంత బలం ఉంటుంది, శస్త్రానికి ఎంత బలం ఉంటుందో మంత్రానికి అంత బలం ఉంటుంది. ఒక మంత్రం ఉచ్చారణ చేయటం వల్ల, ఆ మంత్ర శక్తి వల్ల, వాటి తరంగాల వల్ల ఎక్కడున్నా ఏదైనా కూడా ఆకర్షణతో వచ్చి మళ్ళీ అక్కడ వచ్చి పడిపోవలసిందే. అటువంటి సమయంలో జనమేజయ మహారాజు ఋత్విక్కుల మీద ఒత్తిడి తెస్తాడు. ఏమిటి ఇన్నేళ్ల బట్టి చేస్తున్నావు, ఇన్ని పాములు వచ్చి పడుతున్నాయి కానీ తక్షకుడు అనేవాడు రావటం లేదే, మీరు మంత్రాలు గట్టిగా చదివి తక్షకుడిని రప్పించండి అంటే, ఆ తక్షకుడు వెళ్ళి ఇంద్రుడి దగ్గర తలదాచుకుంటాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి తలదాచుకొని, మరి ఇంద్రుడు కూడా ఒక రకంగా కశ్యప మహర్షి కొడుకు అన్నప్పుడు వీళ్ళు కూడా అన్నదమ్ముల వరుస అవుతారు కాబట్టి ఇంద్రుడు తక్షకుడికి ఆశ్రయం ఇస్తాడు. తక్షకుడు ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని చుట్టుకొని భయంతో ఇంద్రుడు వెనకాల దాక్కుంటాడు. ఎప్పుడైతే ఈ జనమేజయ మహారాజు ఋత్విక్కుల మీద ఒత్తిడి తెచ్చి మీరు మంత్రోచ్చాటన చేస్తూ తక్షకుడిని రప్పించండి అంటే, వాళ్ళు ఓం తక్షకాయ స్వాహ అని ఇలా అన్నప్పటికీ కూడా ఆ ఇంద్రుడి యొక్క బలం వల్ల తక్షకుడు రాలేకపోతున్నాడు. అప్పుడు చివరికి ఈ ఋత్విక్కులు దివ్య దృష్టితో తక్షకుడు ఇంద్రుడి దగ్గర దాక్కున్నాడని తెలిసి ఓం ఇంద్ర తక్షకాయ స్వాహ అని ఇంద్రుడిని కూడా కలిపి ఆ మంత్రోచ్చాటన చేయటం వల్ల ఇంద్రుడికి భయం వేస్తుంది. అమ్మో, నన్ను కూడా ఆవాహన చేస్తున్నారు, ఆ మంత్రానికి నేను కూడా వశమైపోయి నేను కూడా వెళ్ళి ఆ యజ్ఞకుండంలో పడే ప్రమాదం ఉంది, అందుకని తక్షక నేను నిన్నేమీ చెయ్యలేను, నువ్వు మానాన నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి తక్షకుడిని వెళ్ళిపోమ్మని వెళ్ళగొట్టేస్తాడు. ఎందుకంటే తన ప్రాణాలకి ముప్పు వచ్చిందిగా. అప్పుడు తక్షకుడు ఇంకా చేసేది లేకపోయేటప్పటికీ అప్పుడు ఆస్తికుడు అనేటువంటి ఒక ఋషి ఉన్నాడు, అతడు రక్షించగలడు అని చెప్పి తెలుసుకుని ఆస్తికుని దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆస్తికుడు జనమేజయ మహారాజు దగ్గరికి వచ్చి, అయ్యా జనమేజయ మహారాజా, మీరు ఈ యుద్ధం, ఈ సర్పయాగం ఆపాలి అంటే జనమేజయ మహారాజు వినడు. అది అలా జరుగుతుంది. ఇక్కడ ఆస్తికుడు దగ్గరికి వద్దాం. అసలు ఈ ఆస్తికుడు ఎవరు, ఏమిటి అనేటప్పటికీ దాని వెనక మరొక కథ ఉంటుంది. ఆ కథ గురించి ఏమిటంటే, పూర్వం ఈ పాములకు, ఈ సర్పాలకి ఒక చెల్లెలు ఉంటుంది. ఆ చెల్లెలి పేరు జరత్కారువు అనేటువంటి ఒక చెల్లెలు ఉంటుంది. ఆ చెల్లెలికి పెళ్లి చేయాలి అని చెప్పేసి వీళ్ళు తగిన
వరుడి కోసం ఈ అన్నదమ్ములందరూ కూడా చెల్లెలికి పెళ్లి చేయాలని ఈ పాములన్నీ కూడా వెతుకుతూ ఉంటాయి. జరత్కారుకి పెళ్లి చేయాలని. ఇది ఇలా ఉండగా మరొక వైపు ఏమిటంటే ఆహ్, జరత్కారుడు అనేటువంటి ఒక ఋషి ఉంటాడు. ఈ జరత్కారుడు అనేటువంటి ఒక ఋషి బ్రహ్మచారి. వివాహం చేసుకోడు. అతనికి పెళ్ళంటే గిట్టదు. వివాహం అన్నా, గార్హస్థ్య జీవితం అన్నా, భవబంధాలన్నా, భార్యాబిడ్డలన్నా అతనికి నచ్చదు. కాబట్టి ఈ జరత్కారుడు ఏం చేస్తాడంటే, తను పెళ్లి చేసుకోకుండా అలా ఉంటాడు. పెళ్లి చేసుకోను అనటం వల్ల దానివల్ల ఏమిటంటే జరత్కారుని పూర్వీకులు మరి మామూలుగా మనకున్నటువంటి భారతీయ సనాతన ధర్మంలో ఏమిటంటే గార్హస్థ్య జీవితం గడిపి వివాహం చేసుకొని గృహస్థుడయ్యి సంతానాన్ని కంటే పిల్లల ద్వారా పెద్దలకి అంటే గతించిన వాళ్ళకి తాతలకు ముత్తాతలకు పున్నామ నరకం నుండి పుత్రుడే పున్నామ నరకం నుండి తప్పిస్తాడని ఒక నానుడి ఉంది. కాబట్టి మన పూర్వీకులు పుణ్యలోకాలను చేరుకోవాలి అంటే వాళ్ళ పిల్లలు మరి మంచి కార్యాలు చెయ్యాలి. ఎప్పుడైతే జరత్కారువు నేను పెళ్లి చేసుకోనని జరత్కారుడు భీష్మించుకున్నాడో దానివల్ల వాళ్ళ తాతలకు ముత్తాతలకు ముక్తి లేకుండా వాళ్ళు అటు స్వర్గానికి వెళ్ళలేక ఇక్కడ నరకానికి వెళ్ళలేక త్రిశంకు స్వర్గంలాగా మధ్యలో వేలాడుతూ ఉంటారు. ఈ వేలాడుతూ ఉన్నటువంటి సమయంలో మరొక కథ జరిగి అప్పుడు జరత్కారునికి ఈ జరత్కారునికి ఇద్దరికీ కూడా వివాహం జరిగి తర్వాత కథ నడుస్తుంది. ఆ కథ జరత్కారుని కథ గురించి వారికి పుట్టినటువంటి ఆస్తికుని గురించి మళ్ళీ మరొక కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.